విశాఖ జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గాజువాక నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డుల్లోని పార్టీ జెండాను ఆవిష్కరించారు. 86వ వార్డు షకీలా కూడలిలో పార్టీ సీనియర్ నేత దామ సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ పతాకాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు ఆవిష్కరించారు. ఎగరాలనే ముఖ్య ఉద్దేశంతో పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు గాజువాక ఇన్ఛార్జి కన్నరెడ్డి నరసింహ గారి ఆధ్వర్యంలో మా ముఖ్య అతిథి విశాఖ జిల్లా అధ్యక్షులు సోదరులు పరశురామ గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ జెండా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈరోజు జెండా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీని అత్యధికంగా డెవలప్ చేయాలని చెప్పేసి పార్టీ మెంబర్షిప్ కానివ్వండి, ఎస్ఆర్ కార్యక్రమం కానివ్వండి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా మన కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీని దాదాపుగా అంటే ఈ ప్రాంతంలో బీజేపీ పరిస్థితి మనందరికీ తెలుసు. ఇంతకుముందు భవిష్యత్తులో ఎలా ఉంటుందని చెప్పి మనం నిరూపించాలి. ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీని అగ్రమంగా నిలబెట్టి మన దాయాదుల పార్టీ కంటే కూడా మనం మిన్నగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రాంతంలో గట్టిగా మన మెంబర్షిప్ తయారు చేసి మన ప్రతిపక్ష పార్టీలకు కానీ దాయాదుల పార్టీకి కానీ ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీని అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ కన్నడ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980లో ఆవిర్భవించింది. అంతకుముందు 1950 నుంచి జనసంఘ పార్టీగా స్థాపించబడింది. సుమారు 46 సంవత్సరాల్లో 2 సీట్లతో స్టార్ట్ చేసి ఈరోజు 3 సార్లు కేంద్రంలో అధికారంలో వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే ప్రపంచంలోనే రాజకీయ పార్టీల్లో పెద్దదైన పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాగే భారతీయ జనతా పార్టీ దేశభక్తి, అలాగే సేవా, సంక్షేమం, దీని మీద ఈ పిల్లర్స్ మీదే భారతీయ పార్టీ నిర్మించబడి ఉంది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ రాజకీయమే కాదు, దేశ సంరక్షణ, సమృద్ధి, అలాగే సంక్షేమం అనేది వాటి మీద కూడా దృష్టి పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాల్లోనే 11వ స్థానం నుంచి 4వ స్థానం తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో వికసిత భారత లక్ష్యంగా 2047 100 సంవత్సరాల చరిత్రలో భారతదేశం అనేది ప్రపంచ దేశ విశ్వగురుగా ఎదిగేదానికి కృషి జరుగుతుంది. అది 100% జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కష్టపడి పనిచేయాలి. అలాగే కేంద్రంలో వచ్చే పథకాలన్నీ కూడా కేనా గారు చెప్పినట్టు క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ తెలియజేసి ప్రజలందరికీ అంతే విధంగా చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు తీసుకుంటామని చెప్పి అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని సంక్షేమ పథకాల నుంచి వాళ్ళ చిత్తశైలి వ్యక్తికి కూడా బలాలు అందే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం.